దొప్పడం కాదు రా తల్లి నువ్వు రా. నువ్వా డబ్బులు గుంజుకునేవా? అవునన్నా అవునన్నా అందరం కనపడతాయి. అంత పడవలు 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 ఉన్నాయి. అద్దారా ఏమంటే ఇయ్యాడు కదా. ఇక్కడ కొన్నికి లేకుంటే వద్దులే మళ్ళీ ఎక్కడం కష్టమే. ఇన్నాపు దిగిపోదాలి. పంచ పంచ బైక్ 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 పోదా రేమా నేను నర్సలేకున్నా. వాణి ప్రేము యాడికి వచ్చినావు? సముద్రం దగ్గరికి వచ్చినా. మా ప్రేమ చూడు ఎంత జాకెట్గా ఉందో. అన్నహిత నదికి వచ్చినాం మేము. సో ఇది తెలంగాణను సెకండ్ మహారాష్ట్రను డివైడ్ చేస్తుందట ఈ నది. ఇదిగో వచ్చేసాం. ప్రేమ చిన్నగాన్నప్పుడు జాజిలిపేటలోనే మేము అక్కడికి వెళ్ళేటిమి. సో కానీ ప్రేము వచ్చినాక మేము ఇప్పుడు వేవనపల్లి అనగా మండలం దగ్గరికి వచ్చాము. ఎటుకోటరికి వచ్చి ఇక్కడ నుంచి వచ్చాము. ఇదంతా నడుచుకుంటూ వచ్చాము అనమాట. సో చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. సెకండ్ మేము పడవలో ఉన్నాం. ఇది పాత పడవ. చూడండి పడవ ఎలా ఉందో. ఇదో ఆడండేది పడవ కొంచెం కొత్తగా ఉంది. సో దాంట్లో మేము వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చారు. ఆడ కనిపిస్తున్నది ఎదురు కనిపిస్తున్నది మహారాష్ట్ర అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ పడవలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు దిగి వెళ్ళేవారట. మొత్తానికి చాలా బాగుంది. ఈ పక్కనే ఇంకొక 2 పడవలు ఉన్నాయి కదా, 3 ఉన్నాయట. చాలా బాగున్నాయి. చూడండి ఎట్లా పెడతారు చూడు పడవలు. పడవ జస్ట్ కొంచెమే వాటర్లో పెట్టినది. కొద్ది అట్ట కదిలించా కానీ కొంచెం అట్ట కదిలించా కానీ పోతుంది అనమాట. మూవ్ అవుతుంది. పడవ చాలా బాగుంది. నాకు ఏం గుర్తుకొచ్చిందంటే ఏసు శిశులు పడవలు వెళ్ళి వలలు వేసినట్టుగా అదే నాకు గుర్తుకొస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. మొత్తానికి ఈ పడవ అయితే ఇప్పుడు ప్రయాణం వెళ్తుంది. చూద్దాము. మనము ఎక్కుతున్నారు. కాలుతో దొబ్బారు. నేను ప్రేమ కూడా చూసుకోబోతున్నాం. మేము వేస్తాం. బాయ్ ప్రేమ బాయ్. విజయ్ అడు చూడు. వాణి జస్ట్ ఇసుక మీద ఫోర్స్ పెట్టి దొబ్బుతుండు అంతే. ఫ్రెండ్స్ బాగుంది. ఫ్రెండ్స్ మేము కూడా పోదాం కొట్టిమి. అటు పోనీకి 50 అంట, ఇటు రానికి 50 అంట. మొత్తం 100 రూపాయలు మనం అమౌంట్ అనేది రుసుము చెల్లిస్తే వాళ్ళు మనం తీసుకొని వెళ్తారట. లంగర్ వేసింటారేమో కదా అది పోకుండా. చనిపోయినాయి ప్రేమ. ఏంటిది నీళ్ళలో కానీ చనిపోయిందా? ఎందుకబ్బా? మనం భూమి మీద అంటే చచ్చిపోతలేమేమో. చేపడు కదా చూడు. తీసుకోదాంలే వంట చేద్దాం. చూద్దాం పాటికి. తమ్ముడు చూడు ఈ డ్రెస్ మీద పడినాడు. అటు చూడు సారు.
లైఫ్లో నువ్వు ఎప్పుడు వస్తావు ఇట్లా పళ్ళ ఇట్లా అమ్మ చూడన్నా ఇంత లోపలికి దిగింది కదా అమ్మకు ధైర్యం ఉందిరా నీళ్ళకెళ్ళి చూచాలి నీళ్ళకెళ్ళి చూచాడు సార్ ఫోటో తీచ్చా నిలబడి వద్దురా నీళ్ళకెళ్ళి చూచాలి ఏం వదిలే నీళ్ళకెళ్ళి చూచాలే పోదామంగా చిన్నోడు చిన్ని వచ్చిన పోతే నువ్వు పో మహారాష్ట్రకు పో మహారాష్ట్రకు ప్రేమ ఫోటో తీస్తా పడవలు పోతారు యాడికి పోతారు మహారాష్ట్రకు పోతారట ఫ్రెండ్స్ పడవలు పోతారట సో వీళ్ళు చూడండి నిజంగా పోతున్నారు ఓ మై గాడ్ పోతున్నారు వాళ్ళు చూడండి ఇక్కడ స్నానాలు చేసి సో సీరియల్ ఎట్ట ఆరేసుకుంటూ పోతున్నారు ఆ గట్టుపోయేలోగా వాళ్ళ చీరలు ఆడతాయట సో డిఫరెంట్గా ఉంది ఇక్కడ లొకేషను మా ప్రేమ వాళ్ళందరూ ఇది తింటారు మా చిన్నోడైతే నీళ్ళు దిగాలంటున్నాను నేను చూస్తున్నాడు మా ప్రేమ అయితే డాడీ నేను పోతున్నావా డాడీ నేను పోతున్నావా డాడీ అంటది చాలా బాగుంది నిజంగా సో ఇప్పుడు దాకా పోయిన పడవ వద్దా ఆడికి పోనీకి ఇంచుమించు ఒక 10 నిమిషాలు పడుతుందేమో ఎక్కడికొచ్చినావు ప్రేమ ఎల్లుకెళ్ళి చూడు ఏం కాదులే పోయినా కానీ మనం ఎట్టా మనకి ఇది తెచ్చా ముగ్గురికి ఎద్దులు చూడు ఎంత బాగా తీసుకొచ్చారు వావ్ ఎద్దులు నిజంగా బలస్తున్నాయి కదా ఎద్దులు బలస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రేమ ఎనికి చూడు ఎన్నికంటే చూడు ఒకసారి ఇటే అవునే నీళ్ళకి దింపుతారే ఎందుకు యాడికి అవి నీళ్ళకేనా అదే కదా భయపడుతున్నాయి దిగరి ఏమి దిగరు ఇంకా పోదాం ఏందే వచ్చానయ్యా మనిషి ఉండేందుకు వచ్చాయి అన్నమాట దిగరే మీరు దిగరే రావులే మనిషి ఉంటే ధైర్యంగా వచ్చాయిలే మన బగ్గి దింపలేకపోయినాం ఎద్దుల బండ్లు పోతాయి బడ్డే పోతుంది మోటార్ చక్క పెట్టు కనపడుతుందో లేదో వాళ్ళు చూడు బగ్గేసుకొచ్చి ఆడ జరిగిందా అని బగ్గేసుకొచ్చి ఆడ జరిగిందా అదే ప్రేమ ఎదురు కడుకుంటే ఆడు చూడు అంకుల్ బగ్గి కూడా తీసుకొచ్చి ఆడు చూడు లేదా నిందా ఎంతనో బగ్గికి 100 రూపాయలు తీసుకుంటారా తీసుకుంటారు అంటే చిన్నప్పటి కూడా పడతారా బగ్గి పోతాను సుజాంతి మీ నాన్న వద్దండి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినారు ఎన్నిసార్లు కాదు రైస్ పెట్టుకుంటే వచ్చాది కాదు ఏం కాదు రా అబ్బాయి నీకు మొక్కలు ఎత్తి వచ్చినాయి నీళ్ళు చూడు నీ మొక్కలు ఎత్తి వచ్చినాయి నువ్వు చిన్నప్పుడు దీనిలో అయితే నీళ్ళు అట్నే లేస్తే తిన్నావు డింగ్ 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 అని అదే తిన్నావు ఎందుకు అదో అది చూడు చేపలు పడతారు ప్రేమ వదలు పడతారు వల అడుగుతా విజయ అన్న
చేపలు చేపలు పట్టి పోతారట. ఇవి ఓన్లీ చేపలకేనన్నా, అంటే మధ్యలో వేసుకుంటారు చేపలు ఎగిరిపోకుండా మధ్యలో వేసుకుంటారట చేపలు. మీకు తినిందా ఫుల్ ఎప్పుడన్నా పడినాయా మీకు? అవునులే. ప్రేమ్ చిన్నోడ్ ప్రేమేట్ చూడా ఇళ్ళల్లో నా కొడుకు కాలు మోపిండు. సినాడా సినోయిలాడే నేను నాని నాన్ రై నడుచు 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 నాన్న నడుచుడే. అక్క కూడా నానింది నాన్న నీతో పాటు గంగలో. కూర్చోబెట్టు ఏంది కూర్చోబెట్టు. ఏం పైకి రావాలి ఎడికే కదా. సినాడ్ పోందే గలీజ్ టైమా. ఏం లేవు, నీట్గా ఉన్నాయి నీళ్ళు. చిన్నాడ్ అడుగుతాడుగా చిన్నాడ్ అదే కొడతాడే కూర్చాలని చూస్తా. అజ్రమ్ చిన్నాజ్రమే నువ్వు చిన్నప్పుడు కూర్చో. ఏం కాదు కానీ ఏమున్నాయి నత్తలు కాదవి, నత్తలు కాదు గవ్వలు. ఆడ కూర్చున్నారు, నీళ్ళలో కూర్చున్నారా? వావ్ మో తొందర వాళ్ళు పోతారు. పోదామా? అర్జుడు అని మాట్లాడతాను నీళ్ళతో. పోతారే అంటే నా కూతురు ఏమన్నా ఆమె ఒకదాన్ని తీసుకోతారని. వద్దుమా ఆడకపోతారట. మనం నడచలేం ప్రేమ. దీనిలో నడచలేం బాగా తల్లి, నిజంగా ఎద్దులు అయితే బాగా నడుస్తున్నాయి. అవునన్నా తమ్ముడు చూడు ఎట్లా చదువుతాడు. తమ్ముడు చూసింటే ఒక్క పడవనే కనిపించింది కదా. తమ్ముడు చూడు ఎట్లా చూస్తాడు. ఎద్దుల బండి ఎక్కలే అనుకున్నావు, ఎక్కినాలేనా నువ్వు? అగ్గులకు నువ్వేం చెప్పినావమ్మా దళ్ళకు? థ్యాంక్స్ చెప్పినావా ఎద్దులకు? తర్వాత అంకులలో కూడా థ్యాంక్స్ చెప్పాలా? చెప్పు, థ్యాంక్స్ చెప్పు అంకులకు. చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకు, నిజంగా మమ్మల్ని అక్కడ నుంచి తీసుకొచ్చిండు. నీళ్ళ కాంచి నడచాలంటే కష్టం, కానీ ఎద్దులైతే చాలా ఫాస్ట్గా బాగా వచ్చినాయి. అమ్మో, నేను బగ్గెక్కేలేక అనింది మా మిస్సెస్, కానీ ప్రత్యేకంగా ఎద్దుల బట్టి ఎక్కించినారు వాళ్ళు. ఆడ దగ్గర అరే ఆపలేనయ్యా.
ఈ ఆటో తోలుతున్నారమ్మా యాడిపోతుందమ్మా బండి పోతుందంట ప్రేమ్ ఎక్కినావా ఎక్కినా అమ్మా పని ఇది కాదమ్మా ఇంకొంచెం పోవాలమ్మా ఇదేమ్మా మా ఆయన వస్తున్నాళ్ళేమ్మా దిగుతాము అన్నా ప్రేమ ఎక్కడికి వచ్చినావు మదంకుల్ ఇంటికాడికి వచ్చినావా మదంకుల్ ఇంటికాడికి వచ్చి ఎక్కడికి పోయినావు గంగకు పోయినావు లే నువ్వు మా వాడు మా ప్రేమ హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తుంది ఇక్కడ నిజంగా చాలా వండర్ఫుల్గా ఆమె స్పెల్లింగ్ చెప్తే రాసింది 225 అని రాసింది అందంగా ఇలా కుక్క పిల్లలు అందంగా ఉన్నాయి కదా ఉతకాలనా అమ్మో అవి నీకెళ్ళి చూస్తున్నాయి ప్రేమ రావాలని నేను వెతకాలని అడుగుతున్నాయా సరే ఈయన 20 ఏళ్ళ కిందటే పెద్ద పుల్లని చూశాడట ఇది అడిపెట్టు బాబు ఇద్దరు ఒకటే రోజు బర్త్డే మా ప్రేమది ప్రతిరోజు బర్త్డే అంటారు ఎందుకు వాళ్ళు రాసుకోలేదు ఓకే సూపర్ ఓకే సూపర్ మా ప్రేమ ఎక్కడికి పోయినా సో ఆమె కొద్ది ఆమె ఎంజాయ్ చేస్తుంటుంది అంటే అందరు తన వాళ్ళని భావిస్తుందో లేకపోతే ఇంకా పిల్లల యొక్క స్వభావం లేదా వారి యొక్క యాటిట్యూడ్ ఇలా ఉంటుందో నాకు తెలియదు కానీ నిజంగా మా కుమార్తెలాగా కలిసిపోవాలనిపిస్తుంది నేను ఉడక అందరిలో అలాగే అక్కడ వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా జిలేబీ అనేది పెడతారు ఎందుకు పెడతారంటే వాళ్ళకే తెలియదు కానీ మొత్తానికి అయితే జిలేబీ అనేది ఉంటుందట వాళ్ళకు మా ప్రేమ యూట్యూబ్ ఛానల్ను పరిచయం చేశాను సెకండ్ లాస్ట్ రోజు కదా అని చెప్పి మా మిస్సెస్తో ఇలా ఫోటో దిగాను లాస్ట్ రోజు అన్నమాట అందుకే ఇట్లా గుంజుడు తెల్లగా ప్రతి మూమెంట్ కూడా చాలా బాగుంది వీళ్ళతో సో ఇక్కడ వీళ్ళతో కలిసినప్పుడు చాలా ఇంకా బాగా హ్యాపీ అనిపించింది సో వాళ్ళు అన్నిళ్ళు అయినా కానీ మమ్మల్ని పిలిచి ఇలా అన్ని రకాలుగా మాకు సేవ చేయడం చాలా బాగుంది ఆయన డాక్టర్ అంట అంటే ఆర్ఎంపీ డాక్టర్ అనమాట అలా కొడుకుది బర్త్డే శక్తిని బలాన్ని దయచేయండి లేని వారికి ఆహారం దయచేయండి కాదు నాన్న టచ్ పెట్టానా ఎవరు నేను వద్దా బాగుంది అన్న చిట్టండ్రి నీతో ఫోటో దిగిందా అక్క మా ప్రేమ కొడుక నిజంగా ఎవరు ఎత్తుకున్నా వెళ్తున్నాడు అంటే కనుక్కుంటున్నాడు అందరినీ నన్ను మమ్మీని అందరిని అనుకుంటున్నాడు కానీ అందరి దగ్గరికి వెళ్తున్నాడు సో చాలా హ్యాపీ మొత్తానికి అక్కడ నుంచి మేము ఇంకా డిసెంబర్ 31 నైట్కు మేము వచ్చేసాము అక్కడ ప్రార్థన పెట్టుకోవడానికి సిద్ధపాటు చేస్తే అక్కడ సాంగ్స్ పెడితే మా పాప డ్యాన్స్ చేస్తుంది చాలా అద్భుతంగా వేస్తుంది నేను వీడియో తీస్తుంటే పోయి కూర్చుంటుంది తర్వాత మళ్ళీ ఆమె వేస్తుంది మొత్తానికి ఆయనే పాట సెలెక్ట్ చేసుకుంటుంది సో నిజంగా ఇంత జ్ఞానం ఇచ్చిన దేవునికి అలాగే ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన దేవునికి చాలా థ్యాంక్స్ చివరి రోజు మేము ఇలా చాలా ఆనందంగా గడిపాము ఉదయం వచ్చేసి వేవనపల్లికి వెళ్ళి గోదావరిలో వెళ్ళొచ్చాము తర్వాత జాజులపేటకి వెళ్ళి బర్త్డే ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసాము తర్వాత ఇక్కడ వచ్చాము సేమ్ భరతనాట్యము కూచిపూడి లాంటిది అలా స్టెప్స్ మూమెంట్ చేస్తుంది చాలా సేపు ఎగిరింది నేనేగా ఎక్కువ స్టోరేజ్ అవుతుందని చెప్పి తీయలేకపోయాను
చాలా అద్భుతంగా వేస్తుంది అనమాట. ఏదైనా డ్యాన్స్ స్కూల్ పంపిద్దామా అన్న ఆలోచన ఉన్నాను. చూడాలి మా కూతురు ఇలాగే నేర్చుకుంటుందో లేకపోతే ఏమన్నా డ్యాన్స్ స్కూల్ ఏమన్నా ఉంటుందో చూడాలి. ఆమెకి ఇష్టానికి వదిలేస్తున్నాం. గల దైవమా యేసయ్యా, అయినా మా హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన వ్యాధిని తీసేయండి. సకల విధములైనటువంటి దుష్కార్యాలన్నీ తీసేసి అయినా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. మా హృదయంలో మీరు ప్రవేశించండి. మా హృదయంలో మీ ప్రేమను కనబరచండి. హ్యాపీ న్యూ ఇయర్. ఎగరరి ఎగరరి. ఏంది ఓనర్ ప్రేమ ఏం కాదు. పట్టుకో. ఏంటి అదే అవి కింద కింద అట్టా అట్టేపి అట్టా. వెరీ గుడ్. ఇద్దరు నేను వచ్చా చూడు. దేవుడు ఈ సంవత్సరం అంతట్లో కూడా తన యొక్క దయా సంకల్పాన్ని మేడల కనపరిచి మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ వచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఈ సంవత్సరంలోనే మాకు ప్రేమను అనుగ్రహించినందుకు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన లేకుండా మేము ఉండలేము. ఆయన కృపయే మాకు తోడుగా ఉందని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ భూమి మీద కనిపించకుండా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్లో ఉండి మాకు ఎలాంటి అపాయం లేకుండా సజీవ రేఖలు నిలుపుతూ ఆయన కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేస్తూ తన నామానికి మహిమకరంగా నిలుపుతున్నందుకు దేవునికి థ్యాంక్స్. ఈ సంవత్సరంలో ఈ యొక్క క్యాంప్ అనగా వరంగల్ జాజులపేట క్యాంపు సో చాలా అద్భుతమైన ప్రయాణము మా జీవితంలో. నిజంగా చాలా నేర్చుకున్నాము, చాలా తెలుసుకున్నాము, చాలా మేము ఈ లోక విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా దగ్గరుండి గ్రహించి దేవుళ్ళు ఎలా ఎదగాలి అనేది నేర్చుకోవడానికి ఎంతో దోహదపడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.